బైబిల్ గ్రంథంలో కొన్ని జంతువుల గురించి కొన్ని రోజుల ముందు మనం చదువుకున్నాం. కొన్ని జంతువులు ఉన్నాయి, దాదాపుగా 27-28 రకాల జంతువులు ఉన్నాయి. వాటి స్వభావం, వాటి ఆలోచన, బైబిల్ వాటి ద్వారా మనకి ఏం నేర్పిస్తూ ఉందో మనం కొన్ని రోజుల ముందు తెలుసుకున్నాం. అయితే ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని కుండలు ఉన్నాయి. ఏమున్నాయి నాన్న? కుండలు తెలుసుగా, ఎత్తారా? మట్టి కుండ, రైట్. కొన్ని కుండలు ఉన్నాయి. అయితే ఈరోజు ఒక 7 రకమైన కుండలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఎన్ని కుండలు అవుతాయో అన్ని కుండలు మీకు చెప్పించేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. రాసుకోండి, 7 రకాల కుండలు ఏంటియో మీరు రాసుకోండి. తర్వాత ఎన్ని అయితే మనం అన్ని ముగించుకొని ముందుకు వెళ్దాం. మొదటి కుండ దేని చేత నింపబడుతూ ఉందంటే, మొదటి కుండ నూనెతో నింపబడుతున్న కుండ. మొదటి కుండ పేరేంటిది? నూనెతో నింపబడిన కుండ. రెండవ కుండ, మొదటి రాశారా? మేము ఎక్కడ రాసుకుంటాం పాస్టర్, అవసరమైతే మీకే చెప్పేస్తాం. రాస్తున్నారా? పాస్టర్ అమ్మ రాసుకుంటుంది, మంచిది పాపం. హల్లెలూయా. మీరు కూడా మంచి వాళ్ళు, రాయండి. రైట్. రెండవ కుండ విషపు కుండ. ఏం కుండ అన్న? విషపు కుండ. మళ్ళీ అడుగుతా, అందుకే రాసుకోమంటున్నా, మరి తర్వాత మళ్ళీ తప్పిపోతాను మేము. రెండవ కుండ ఏంటి నాన్న? విషపు కుండ. మూడవ కుండ నీళ్ళ కుండ. ఏంటిది? నీళ్ళ కుండ. నాలుగవ కుండ మండుచున్న కుండ. ఏంటిది? మండుచున్న కుండ. ఎన్నైనా ఇప్పటికి? మొదటిది ఏంటిది? రెండోది? మూడోది? బాగానే ఉన్నారు మీరు. నాలుగవది మండుచున్న. ఐదవది చెప్పలేదు పాస్టర్ గారు. ఐదవది బలహీనమైన కుండ. ఏం కుండ? ఇది ఎవరు? మనం కాదు, అక్కలు. ఇది హల్లెలూయా. బలహీనమైన కుండలు, రైట్. ఆరవది మన శరీరమే ఒక కుండ. మన శరీరమే ఒక కుండ బిడలారా. ఏడవది పాపపు కుండ. 7 రకాల కుండలు ఉన్నాయి. అందులో కొన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొదటి కుండ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో దాని గురించి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ కుండ మనకి ఏం బోధిస్తూ ఉంది? ఈరోజు చాలా మంది బిడ్డలారా, ఆ దేవుడు వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నో కోణాలుగా, ఎన్నో రకాలుగా దాని వెనకల భావం, ఉద్దేశము చాలా చిత్ర విచిత్రంగా దేవుని ఆలోచన విధానాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అయితే ఒక స్త్రీ ఉంది, ఒక తల్లి ఉంది. తన భర్త చనిపోయాడు. తన భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనుకుంటున్నారు? నార్మల్ వ్యక్తి కాదు, దైవ సేవకుడు, పరిచారకుడు, నమ్మకమైన వాడు అని బైబిల్ పరిచయం చేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి జీవితంలో బిడలారా, భర్తను కోల్పోయింది. తల్లి 2 కుమారులను కలిగి ఉంది. చాలా దుఃఖ వేదనలో ఉంది. అప్పుల వారు ఇంటి ఎదుట ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బైబిల్ చెప్తున్న సత్యం ఏదో ఉపమానం కాదు, ఏదో కాదు బిడలారా. అదంతా మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. అయ్యా, నా భర్త అయిన నీ సేవకుడు ఎంత నమ్మకమైన వాడో, ఎంత చక్కటి పరిచారకుడో నువ్వు ఎరుగుదువో అని సాక్ష్యం చెప్పుతూ ఉంది భర్తను గురించి భార్య బిడలారా. అక్కడ చెప్పుతూ తర్వాత చెబుతున్న మాట ఏమిటంటే, అవన్నీ చెప్పుతూ ఉంది, ఈ గోడంతా పంచుకుంటూ ఉంది. అయ్యా, నా పరిస్థితి చాలా అధీనంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాదు. నేటి వరకు భర్త ఉన్నాడనే ధీమతోటి నేను హ్యాపీగా కుటుంబంలో గడిపేశాను. ఈ అప్పులు, ఈ సమస్యలు, ఈ బాధలు నాకేమి తెలియవు అని అనుకొని బిడ్డలారా, తన ఎలీషా ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుతూ ఉంది. అయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, 2 కుమారులను మాత్రమే కలిగి ఉన్నాను. చిన్న ఇల్లు, అందులో ఒక కుండ మాత్రమే ఉంది. ఇంటిలో ఏముందంట? ఒక కుండ మాత్రమే ఉంది. ఆ కుండ ఖాళీగా ఉంది. ఆ కుండ ఏముంది? ఖాళీగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయ్యా, ఇప్పుడు 2 బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతారేమో. పని కోసము అప్పుల వారు వచ్చి అప్పు తీర్చమని 2 కుమారులు, చిన్న బిడ్డలయ్యా, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తూ ఉంటే ఎలీషా చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా, నా వలన నువ్వేం కోరుకుంటున్నావు? ఈరోజు నా దగ్గర నువ్వేం పొందాలనుకుంటున్నావు?
అని చెప్పగానే ఎలీషాకు దేవుడు ప్రేరేపించిన ఆత్మ ప్రేరేపణ ఏంటంటే తన అప్పులు తీరాలి. తన అప్పులు తీరాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో తనకు డబ్బులు కావాలి. ఆకాశము నుండి డబ్బులు పంపించమంటే కూడా పంపించగల శక్తిమంతుడు మన దేవుడు. కానీ ఏది చేసిన క్రమము పద్ధతితో మన దేవుడు చేస్తాడు. అలా చేస్తున్న సమయంలో దేవుడు ఏమన్నాడంటే, ఎలీషా ఏమన్నాడంటే, బిడ్డలారా, ఆ స్త్రీతో చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా నీ ఇంటిలో ఏముంది అని అడగగానే ఆ తల్లి చెప్తున్న మాట ఏంది? ఒకటే కుండ ఉంది. కింద చదవండి, ఇంకొంచెం మాట చదవండి. ఇంకా దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమవుతుంది అక్కడ. నూనె కుండ ఒకటే ఉన్నది, అది తప్ప మరి ఏదీ లేదా. నేను అతడు నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు దొరుకును కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, చూడండి బిడ్డలారా, దేవుడు దీవించడానికి స్టార్ట్ చేశాడు. అయితే దీవెన పట్టుకోవడానికి పాత్రలు లేవు ఇంటిలో, ఒకటే మట్టి పాత్ర ఉంది. అప్పుడు ఎలీషా చెబుతున్న మాట ఏమిటంటే, నీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి వట్టి ఖాళీగా ఉన్న పాత్రలు అన్నీ పట్టుకోరా, అన్నీ పట్టుకొని వచ్చి అన్నీ నా ముంగట పెట్టుమని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ తల్లి ఆ చుట్టుపక్కల ఇంటి వారి ఆ పాత్రల్ని తెచ్చి ముంగట పెట్టిందో బిడ్డలారా, ఎలీషా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేసిన వెంటనే బిడ్డలారా, ఖాళీగా ఉన్న కుండలు దేని చేత నింపబడ్డాయి? నూనెతో నింపబడ్డాయి. చప్పట్లు కొడదాం గట్టి ఒకసారి. నూనెతో నింపబడ్డాయి. నూనెతో నింపబడిన వెంటనే బిడ్డలారా, ఆ తల్లితో చెప్పిన మాట ఏమిటంటే, ఈ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో. హల్లెలూయా. ఈరోజు బిడ్డలారా, మనమందరము కూడా, నేను ఒక సాక్ష్యాన్ని కలిగి ఉందను. ఏంటి ఆ సాక్ష్యం ఏంటంటే, బిడ్డలారా, సహోదరుడు అశోక్ మన మధ్యలో ఉన్నాడు ఈరోజు, అది గుర్తుకు తెలుసు. నా దగ్గర ఎన్నిసార్లు ఏడిచాడో మాట చెప్పి, చాలాసార్లు మేము ముందు బాగా కలిసి ఉండేవాళ్ళం. అన్న, నా అప్పుల సమస్యల కోసం ఉరేసుకొని చచ్చిపోవాలనుకునేవాడిని, ఎక్కడికి పారిపోవాలో అర్థం కాదు. మంచి డ్రైవరు, చాలా లక్షల అప్పు అయిపోయింది. ఏం చేయాలో చాలా, అసలు నన్ను ఎవరు విడిపిస్తారో అన్నట్టుగా చాలాసార్లు తన వేదనను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా స్థితి కూడా ఒకరోజు అలాగే బిడ్డలారా. కానీ చూడండి, ఎప్పుడైతే దేవుని వైపు చూడడం ప్రారంభించామో, ఎప్పుడైతే సంఘ సేవకుని వైపు చూడడం ప్రారంభించామో, సంఘాన్ని ఆశ్రయించామో, ప్రార్థన చేయడం ప్రారంభించామో, ఆ పాత్రలని ఎలా ఉన్నాయంట? వట్టి పాత్రలే, మట్టి పాత్రలే, విలువలేని పాత్రలే బిడ్డలారా. కానీ ఎప్పుడైతే ఇదిగో ముందుకు తీసుకురాబడ్డాయో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాయో, అవన్నీ నింపబడ్డాయి. హల్లెలూయా. ఒకరోజు ఈ పాత్రలన్నీ కూడా బిడ్డలారా, ఒకరోజు వట్టి పాత్రలే. ఎవరు విలువ ఇవ్వరు మనకు, ఎవరు గౌరవం ఇవ్వరు. ఈరోజు వస్త్రములు ఎలా వేసుకోవాలో తెలియదు మనకు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు విలువనిచ్చాడు. కేవలం ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి నిలబడినందుకు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు బిడ్డలారా, కుండలు ఎలా ఉంటాయంటే వట్టిగా ఖాళీగా ఉండిపోతున్నాయి. కుండకు విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? నూనె చేత నింపబడినప్పుడు. కుండకు విలువ ఎప్పుడో తెలుసా? జాగ్రత్త. అప్పటి వరకు ఆ కుండకు విలువ ఉండదు. ఎప్పుడు జాగ్రత్త అంటారు? నింపబడినప్పుడు. నూనె బిడ్డలారా చాలా డబ్బుతో కూడుకున్నది, అవునా కాదా? ఈరోజు నీకైనా నాకైనా బిడ్డలారా, మనకు విలువ రావాలంటే మనం ఏం కావాలి? నింపబడాలి. దేని చేత? ఇదిగో నూనె అనగా బిడ్డలారా, దైవ అభిషేకము చేత, ఆత్మాభిషేకము చేత ఎప్పుడైతే నింపబడుతూ ఉంటున్నామో, అప్పుడు ఖచ్చితంగా నలుగురి ఎదుట మన ఘనత కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రజలు నిన్ను గౌరవించడం ప్రారంభిస్తారు. నూనె బిడ్డలారా, ఇదిగో అభిషేకానికి సాదృశ్యము. ఎప్పుడైతే వట్టి పాత్రలుగా వచ్చిన ప్రతి విశ్వాసి సంఘానికి వచ్చి నిలబడిన ప్రతిసారి ఏం కావాలి? నింపబడే అనుభవం కావాలి. హల్లెలూయా. నింపబడే అనుభవం కావాలి. చాలా మంది బిడ్డలు వచ్చి ఖాళీగానే వెళ్ళిపోతారు. ఒక ప్రార్థన చేస్తాం, మీకు గుర్తుందో లేదో? ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా, వట్టి పాత్రలుగా, ఖాళీ పాత్రలుగా
వచ్చాము, ఏం చేయమంటాం? నింపండి, నింపండి. ఎందుకు? వారం అంతా మేము ఖాళీ చేసుకుంటాం. నువ్వు ఎంత నింపినా వారం అంతా ఏమైపోతుంది? ఖాళీ. మా చూపులు మంచివి కావు, మా ఆలోచనలు మంచివి కావు, మా నడక మంచిది కాదు, మా పనులు మంచివి కావు. అభిషేకాన్ని కోల్పోతూ ఉంటామయ్యా. మళ్ళీ ఏం చేయమంటాము? సర్వీస్ చేయండి అయ్యా, అభిషేకించండి అయ్యా, లోకాన్ని జయించే అభిషేకం దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. బిడ్డలారా, దేవుని మందిరం అనేది ఒక గ్యారేజ్ లాంటిది, సర్వీస్ సెంటర్ లాంటిది. నువ్వు ఇక్కడ కూడా సర్వీస్ చేయబడకపోతే నిన్ను ఎవరు మార్చలేరు. హల్లెలూయా. ఇక్కడ సర్వీస్ చేయబడకపోతే ఎవరు మార్చలేరు. ఇక్కడ సర్వీస్ కావాలి. మనము దేవుని మందిరానికి వచ్చిన మనం బిడ్డలారా, ఈరోజు దేని చేత బాధపడుతున్నాం? దేని చేత నలిగిపోతున్నాం? చాలాసార్లు ఖాళీగా ఉండి బిడ్డలారా ఏదో చేద్దాం అనుకుంటాం. ఖాళీగా ఉంటే ఏది చేయలేము. హల్లెలూయా. నింపబడితే బిడ్డలారా ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఈరోజు నింపబడే అనుభవం కావాలి. నువ్వు నింపబడితే బిడ్డలారా దైవ కార్యములు చేయడానికి నీకు అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎలీషా ఏం కోరుకున్నాడు చెప్పండి ఒకసారి. ఏం కోరుకున్నాడు? ఎలాంటి అభిషేకము? రెండంతల అభిషేకం కావాలి. ఏలియాతో ఉన్నాడు అన్న. ఎవరితో ఉన్నాడు? ఏలియాతో ఉన్నాడు. ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నీకేం కావాలి అక్క? నీకేం కావాలి? అన్నా చాలా అప్పులు ఉన్నాయన్నా, తీర్చేయన్నా. అప్పులు కాదు, సమస్యలు కాదు, బాధలు కాదు. ఏలియా అడిగింది ఏంటిది అన్న? ఏమడుగుతున్నాడు? పౌలు ఏమడుగుతున్నాడు? ఎలాంటి అభిషేకము? రెండంతల అభిషేకము కావాలి. ఎలీషా ఎలాంటి వ్యక్తో తెలుసా? 200 జతల ఎడ్లు ఉన్నాయి, గొప్ప వ్యవసాయకుడు, పనివారున్నారు. అందరి చేత బిడ్డలారా 100 మంది తన పనివారు ఉన్నారు, 200 జతల ఎడ్లు ఉన్నాయి, గొప్ప వ్యవసాయం ఉంది. వాటన్నిటిని పక్కన పడేసి, అమ్మా వాటన్నిటిని పక్కన తోసేసి, అవి నాకు వద్దని చెప్పేసి ఎక్కడికి వచ్చాడు? ఏలియాని వెంబడించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఎవరినమ్మా? ఏలియాని వెంబడించడం స్టార్ట్ చేశాడు. ఆయనకు అర్థమైంది, అరే నేను ఎడ్లే గొప్ప అనుకున్నాను, నేను వ్యవసాయమే గొప్పదనుకున్నాను, నాకున్న జాబే గొప్పదనుకున్నాను అన్నా, నాకున్న ధనమే గొప్పదనుకున్నాను, పరువు పత్తదే ఇదే గొప్పదనుకున్నాను. అసలు గొప్పది ఇక్కడ ఉంది. ఎవరి దగ్గర? ఏలియా దగ్గర ఉంది. చూశాడు. ఏలియా అద్భుతం చేస్తూ ఉంటే చూశాడు. దైవ కార్యములు చూడడం ప్రారంభించేశాడు. బిడ్డలారా, ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆకాశము నుండి ఏమొచ్చింది? ఆకాశం నుండి ఏమొచ్చింది? మనం ప్రార్థన చేస్తే పొయ్యి వెలుగుతలేదు. ఏం వెలుగుతలేదు? పొయ్యి వెలుగుతలేదు. అంటే ఒప్పుకుంటున్నారా మీరు? రోజు వెలిగిస్తున్నారుగా. బిడ్డలారా, ఎంత అనాయింటింగ్ చూడండి. దైవమా ఈ బలిపీఠాన్ని స్వీకరించమనగానే ఆకాశము నుండి వచ్చింది. అక్కడి నుంచి అక్కడ దేవుడు ఏదో ఒకటి చేయవచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి జీవితం జీవించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే, నైవేద్యం అర్పిస్తూ ఉంటే ఆకాశం నుండి ఏం రావాలి? అగ్ని రావాలి. మన బలిపీఠం బిడ్డలు కాల్చబడాలి. అలాంటి అనుభూతి కావాలి ఈరోజు సంఘాల్లో. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఏలియా అది చూసినటువంటి ఎలీషా బిడ్డలారా, ఎలీషాకు అర్థమైంది, అయ్యా ఈ లోకం శాశ్వతం కాదు, 200 జతలు ఎడ్లు శాశ్వతం కాదు, నాకేం కావాలి? డబుల్ అనాయింటింగ్ కావాలి, రెండంతల అభిషేకం కావాలి. ఏం బ్యూటీ అండి. ఆయన ఇంకోటి కోరుకోలేదు. నువ్వు ఎట్లాగో వెళ్ళిపోతున్నావు, అహాబు రాజు ఉన్నాడు, ఈ దేశానికి రాజును చేసేయి అని అడిగిండా? అడగలేదు. ఏం అడిగిండు? రాజుల కంటే ఎవరి దగ్గర గొప్పతనం ఉంది? ఏలియా దగ్గర. రాజు భయపడుతున్నాడు, ఇంకెవరు భయపడుతున్నారు? రాణి భయపడుతూ ఉంది. 450 మంది బయలు ప్రవక్తలను బిడలారా హతము చేయగలిగిన శక్తి నా దగ్గర ఉంటే ఇంకా రాజ్యం నాకెందుకు, ఆ రాజరికం నాకెందుకు? నాకేం కావాలి? అనాయింటింగ్ కావాలి, అభిషేకం కావాలి.
అభిషేకం బిడలారా, అది గ్రహించినటువంటి ఎలీషా ఆయన దగ్గర అంటున్నాడు, అయ్యా నాకే అనాయింటింగ్ కావాలి, నాకేం వద్దు, ఇంకా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకేం కావాలి, నీ అభిషేకం కావాలి. ఎలీషా ఏమన్నాడు, అది అసాధ్యమే, నువ్వు మామూలుది అడగలేదు, ఏమడిగినావు, నువ్వు అసాధ్యమైన కార్యం అని అడిగినావు, కానీ సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఒక మాట అక్క, సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎలాగో తెలుసా, ఎప్పుడో తెలుసా, నేను వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళేదాకా నాతోనే ఉండాలి, నేను వెళుతున్నప్పుడు నన్ను నువ్వు చూస్తూనే ఉండాలి. అర్థమవుతుంది మాట మీకు? భక్తి జీవితం అంటే అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు నచ్చినప్పుడు చేసేది కాదు. ఎలా ఉండాలి, ఎనీ టైం, ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయమైనా. ఎలీషా అర్ధరాత్రి ఆహరణం అయితే నువ్వు అప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో ఖచ్చితంగా ఆ ఆత్మను నువ్వు పొందుకుంటావు. ఏలియా చేసిన దానికంటే ఎలీషా రెండంతలుగా బిడ్డలారా అద్భుతములు చేసినట్టుగా బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. విశ్వాస జీవితంలో బిడ్డలారా చాలాసార్లు విశ్వాసులు ఎలా ఉంటారంటే బిడ్డలారా, భక్తి చేయడం ప్రారంభిస్తారు, కానీ వారికి అనుకూలంగా చేయడం ప్రారంభిస్తారు, వాళ్ళకు నచ్చినట్టుగా చేయడం ప్రారంభిస్తారు. ఇంతకుముందు కీర్తన గ్రంథంలో మనం చెప్పుకున్నాం కదా, ఇలాగా వారికి నచ్చిన ఆరాధన, వారికి ఇష్టమైన ఆరాధన. అలా కాదు, బైబిల్కు నచ్చిన ఆరాధన కావాలి, దేవుడు మెచ్చిన ఆరాధన కావాలి. హల్లెలూయా. మొదటి కుండ ఏం కుండ? నూనె కుండ, నూనెతో నింపబడిన కుండ. దయచేసి నూనె అనాయింటింగ్, అభిషేకానికి సాదృశ్యం. ఈరోజు విశ్వాసముగా, దేవుని బిడ్డలుగా చివరి దినాల్లో ఉంటున్న మనము జయించాలంటే, నిలబడాలంటే ఏం కావాలి బ్రదర్? అనాయింటింగ్ కావాలి, అభిషేకం కావాలి. తట్టుకోలేము, నువ్వు రాలిపోతావు, లేకపోతే పడిపోతావు, లేకపోతే నేను నిలబెట్టేది ఏమైనా ఉంది భూమి మీద అంటే అది అభిషేకం మాత్రమే. హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభుకే ఏం అవసరమైంది? అనాయింటింగ్. బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగింది? ఆకాశము నుండి పావురం వలె పరిశుద్ధాత్మ తన మీద వ్రాలినట్టుగా చూస్తున్నా. అన్న యేసు ప్రభు మీద ఏం వాలింది? ఆయనకే అవసరమైతే నీకు నాకెంత అవసరం? ఏలియాకే అవసరమైతే, ఎలీషాకే అవసరమైతే మనకెంత అవసరం? ఒకసారి ఆలోచన చేద్దాం బిడలారా. ఇదిగో చూడండి, దేవుడు సౌలు మార్గంలో వెళ్తూ ఉంటే, దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే, దేవుడు ఒక గొప్ప వెలుగు చేత సౌలుకు దర్శనం, ఆ వెలుగు కలిగింది బిడలారా. దాన్ని తట్టుకోలేక సౌలు ఏమైపోయాడు? పడిపోయాడు. దేవుని ఎన్కౌంటర్ ఎంత ఘోరంగా జరిగింది! దేవుని ఎన్కౌంటర్ ఎంత చాలా ప్రభావంతో జరిగింది. వెళుతున్న వ్యక్తి బిడలారా మార్గంలో కింద పడిపోయాడు. ఒకసారి ఆలోచన చేయండి, అది చాలదా పౌలుకు? అది చాలదా? ఓ గొప్ప వెలుగు, ఎవరో కాదు, ఆ వెలుగు నుండి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం దయచేసి. నన్నెందుకు బాధ పెడుతున్నావు? నన్నెందుకు గాయపరుస్తూ ఉన్నావు? నన్నెందుకు చంపుతూ ఉన్నావు అని అన్నప్పుడు నువ్వెవడో అంటున్నాడు. మళ్ళా సౌలు ఏమంటున్నాడు? నీవు ఎవడో అంటున్నాడు. ఎంత గొప్ప అనాయింటింగ్, ఎంత గొప్ప బిడలారా. ఆ దర్శనం చూడండి. అది కలిగినప్పటికి కూడా సుమన్, అది కలిగినప్పటికి కూడా తర్వాత ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో నీకోసం ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అననీయ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకో, నీ కనులు అక్కడ తెరవబడతాయి. అంటే బిడలారా, దేవుడు సంఘాన్ని, సహవాసాన్ని, దేవుని బిడలను ఎంత క్రమంగా పెంచాడో చూడండి. అక్కడ చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత బిడలారా అతనికి అభిషేకం కలిగింది. అప్పటి నుంచి మనసులను చంపాలనుకున్న వ్యక్తి బ్రతికించాలని ప్రారంభించాడు. హల్లెలూయా. బ్రతుకుతే క్రీస్తు కోసమే బ్రతకాలి అనే ఒకటే ఒక నిబంధన చేసుకున్నాడు. కేవలం ఏంటిదో తెలుసా? అనాయింటింగ్. అప్పటికి విరోధి, అప్పటికి శత్రువు. ఎప్పుడైతే అనాయింటింగ్ కలిగిందో దేవుని బిడ్డ అయిపోయాడు. హల్లెలూయా. ఉన్నారా అందరూ? హల్లెలూయా. దయచేసి బిడ్డలారా ఆలోచన చేద్దాం. మనం నింపబడ్డామా?
నూనె చేత అభిషేకించబడ్డామా? మన సమస్యలు తీర్చబడాలంటే మనం దేని విషయంలో బాధపడుతున్నామో అది వెలుగులోకి రావాలంటే బిడ్డలారా మనం నింపబడాలి. మనం ఎప్పుడైతే దైవ సేవకుని దగ్గర బిడ్డలారా ఆ స్థితిని తీసుకుని వస్తూ ఉంటున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే మన స్థితిగతులన్నీ మారిపోతూ ఉంటున్నాయి, మన పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటున్నాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు వాక్యం వింటున్న మనము దేవుడు మన దగ్గర కోరుకునేది ఏమైనా ఉందంటే బిడ్డలారా నువ్వు నింపబడాలి. దేవుడు ఎప్పుడు అర్థమవుతాడో తెలుసా? ఎప్పుడు అర్థమవుతాడంటే నింపబడినప్పుడే అర్థమవుతాడు. నువ్వు నింపబడకపోతే దేవుడు నీకు అర్థము కాడు. ఒక మాట, ప్రార్థన ఏం చేస్తూ ఉందంటే ప్రార్థనలో బిడ్డలారా మనం నింపబడే అవకాశం ఉంది. ఎప్పుడైతే నింపబడుతూ ఉన్నామో పద్మక, ఎప్పుడైతే నింపబడుతూ ఉంటున్నామో అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. నా తండ్రి మీకు ఆకర్షించకపోతే తప్ప మీరు నా యొద్దకు రారు, నేను బోధిస్తే తప్ప మీకు అర్థం కాదు. ఇప్పుడు బోధించాలంటే అందులో ఉన్న ఆత్మ ఏమై ఉండాలి? దైవాత్మై ఉండాలి. ఎప్పుడైతే దైవాత్మను కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి కుండ ఏం కుండ నాన్న? లాస్ట్ కుండ అని చెప్పొద్దు, ఫస్ట్ చెప్పండి. ఏం కుండ? నూనె కుండ. మళ్ళీ వచ్చే వారం అడుగుతా. మొదటి కుండ నూనె కుండ. ఈ కుండలన్నీ కూడా ఒకరోజు మట్టి కుండలు, ఈ కుండలన్నీ కూడా విలువలేని కుండలు. ఎప్పుడైతే దేవుని యేసు అనే నామాన్ని ఎప్పుడు ధరించుకున్నామో అదే మన వెలుగు, దేవుని జీవితానికి గొప్ప వెలుగు బిడ్డలారా. ఈ కుండలోనికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడే ఈ జీవితానికి వెలుగు. హల్లెలూయా. నింపబడే అనుభవం మనకు ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పటి వరకు ఆ తల్లి ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. అయ్యా నా పరిస్థితి ఏంటిది, నా బతికేంటిది, నా జీవితం ఏంటిది, నాకు అర్థమే లేదు, అసలు నాకు ఏంటి ప్రభువా? నీ సేవకుడు ఎంతో నమ్మకంగా, నా భర్త ఎంతో మంచివాడు, చక్కటి సేవ చేస్తున్నాడు, నమ్మకమైన వాడు, అల్లరి చిల్లరి తిరిగే వ్యక్తి కాదు, అలాంటి వ్యక్తి ఈరోజు నిద్రించాడు. నాకున్న ఆధారం నా భర్త, ఈరోజు నా పరిస్థితి ఏమిటని కన్నీళ్ళు కారుస్తున్న సమయంలో దేవుడే కల్పించుకున్నాడు. అక్క, ఎవరు కల్పించుకున్నారు? దేవుడే కల్పించుకుని ఇదిగో సేవకునితో మాట్లాడి తన అప్పులన్నీ తీర్చగలిగాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి రావాలి? మనుషుల దగ్గరికి కాదు, ఎక్కడికి రావాలి? సన్నిధికి రావాలి. ఎప్పుడైతే సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తామో మనకున్న సమస్యలన్నీ పారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే అక్కడ కుండలు తన ఇంటి కుండనే నింపబడిందా, పక్కల ఇంట్లో నింపబడ్డాయా? పక్క ఇంట్లో కూడా నింపబడ్డాయి. నువ్వు నింపబడితే నలుగురికి నీ గిన్నె నిండి పొర్లి పారే అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా నీ ఇంటి పక్కవారు దీవించబడాలి, నీ ద్వారా బిడ్డలారా నీ గ్రామం దీవించబడాలి, నీ పొరుగువారు దీవించబడాలి, నీ ఉద్యోగంలో నీ పక్కవారు దీవించబడాలి. నువ్వు చేస్తున్న ఏ స్థితిలో ఉన్నా నీ ద్వారా నీ పక్కవారు దీవించబడాలి. అది దీవెన బిడ్డలారా. ప్రభు కోరుకునేది అది. అమ్మా, నీ ఇంటిలో ఉన్న కుండ మాత్రమే కాదు, నీ పక్కింట్లో ఉన్న ఇరుగు పొరుగు ఎంతమంది ఉన్నారు అందరు తీసుకురా, అందరి అప్పులు తీర్చేద్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రుణమాఫీ అన్నమాట. ఏ మాఫీ? గవర్నమెంట్ అంటుంది కదా ఒక్కొక్కసార్లు, కిసాన్ వ్యవసాయదారులకు ఏం చేస్తుంది? రుణమాఫీ చేసేస్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనుకో, ఒక ఇద్దరు ముగ్గురు కోసం అందరి రుణమాఫీ అయిపోతుంది. ఈ ఒక్క తల్లి కోసం బిడ్డలారా ఆ చుట్టుపక్కల ఇల్లు అన్ని కూడా దీవించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, 2వ రాజుల గ్రంథము 4వ అదే అధ్యాయము 40వ వచనం చదువుతారా ఒకసారి? ఇప్పుడు ఏకుండా రైట్. హల్లెలూయా. మీకు మొత్తం అర్థమైపోయింది అనుకుంటాను. ఇంకా అర్థమైపోయిందా? ఇంకా చెప్పద్దా అన్న? అర్థమైందా? ఒక కుండ ఉంది. ఆ కుండ ఎలా ఉందంట? విషపు కుండగా ఉంది.
తెలియక అన్ని తీగల్లాగా ఇదొక తినే తీగ అని తెచ్చుకొని ఆ తీగని బిడ్డలారా వాళ్ళు వండుకున్నారు. ఆ వండుకుంటే అదంతా కూడా చేదుగా ఉంది. వీళ్ళందరూ భయపడిపోయారు. ఏమని? అయ్యో ఇందులో విషం ఉందని భయపడిపోయారు. విషపు కుండ అని పేరు పడిపోయింది. బిడ్డలారా ఆలోచన చేద్దాం. చాలాసార్లు మన బ్రతుకులు కూడా ఎలా ఉంటున్నాయి అంటే చాలా చేదు అనుభవాలు. కొంచెము చూడడానికి అందరం ప్రైజ్ లాడ్ అంటాం, చాలా ఉంటాం. కొంచెం ముడితే, కొంచెంగా అడిగితే ఏం చెప్పమంటావు పాస్టర్ గారు, నా బాధలు, నా వేదన ప్రతి కుటుంబంలో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ఉన్నాయి. ఏదో ఒక సమస్య. ఒక కోణంలో బాగుంటే ఇంకో కోణంలో సమస్య మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. మనం చచ్చేదాకా ఉంటాయి అవి. దాని గురించి బాధపడద్దు. లేనోడు గొప్పడు కాదు, ఉన్నోడు చెడ్డోడు కాదు. హల్లెలూయా. సమస్యలు ఉంటే ఆడు చెడ్డోడు కాదు, లేకపోతే ఆడు మంచోడు కాదు. ఇదో రోగం చాలా మందికి. నాకేం సమస్యలు లేవు, నా అంత మంచోడు ఇంకోటి లేడు, నీకెందుకు వస్తలేదు సమస్యలు, ఇట్లా మాట్లాడతారు. మరి బైబిల్ గ్రంథంలో భక్తులందరికీ సమస్యలే సమస్యలు. హల్లెలూయా. సమస్యలు కూడా గొప్పడు. అసలు విషయం చెప్పాలంటే శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నాడు. ఎక్కడ? శ్రమల కొలిమిలో. మనం మార్చబడడానికే, తయారు కావడానికే, ఆయన వైపు చూడడానికే ప్రభు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఓ కుండ ఉంది. ఆ కుండ ఏంటి? విషపు కుండ. అందులో విషం ఉంది. ఆ విషమున్న కుండ బిడలారా కాస్త కొంచెం పిండి తెచ్చి అందులో వేయగానే ఆ కుండ అంతా మారిపోయిందంట. అందరూ తినడానికి యోగ్యమైనదిగా మారిపోయింది. అక్క, నిన్న సముద్రంలో నువ్వు స్నానం చేసినావు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా ఆలోచన చేద్దాం ఒకసారి. ఒకటేంటిదంటే ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అందరి జీవితంలో చాలా చోట్ల ఎక్కడ చూసినా ఏదో ఒక చేదు అనుభవం. అన్నీ బాగుంటాయి, ఎవ్రీథింగ్ గుడ్, బట్ ఒకటి ఉంటుంది, ఏదో ఒక చేదు ప్రతి ఒక్కరి జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది. అది పోవాలంటే ఏం కావాలి? పిండి కావాలి. అది పోవాలంటే ఏం కావాలి? పిండి కావాలి. పిండి కాస్త రొట్టెగా మార్చబడితే అది ఏమవుతుంది? యేసు శరీరం అవుతూ ఉంటుంది. అంటే పిండి బిడలారా దేవుని వాక్యానికి సాదృశ్యం, దేవుని ఆహారానికి సాదృశ్యం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ చేదు కుండలో యేసయ్య వచ్చాడో పాత్రలోకి బిడలారా ఆ కుండ పరిస్థితులన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో బిడ్డలారా ఆ చేదు అనుభవాలు పోవాలంటే ఎవరు కావాలి నాన్న? యేసు అనే పిండి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కావాలన్నా? యేసు కావాలి. యేసు లేకపోతే, ఆ పిండి వేయకపోతే ఆ పాత్ర విషపు పాత్రనే. ఆ పాత్రలో ఉన్న ఆహారం ఎవరు తినడానికి అవకాశము లేదు. ఎప్పుడైతే ఆ పిండి తెచ్చి బిడలారా అందులో వేశారో అందులో ఉన్న చేదంతా వెళ్ళిపోయింది. నీ బ్రతుకులో చేదు అనుభవం ఉంటే ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే నువ్వు యేసును స్వీకరించు, సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ కుండలోనికి, మట్టి కుండలోనికి ఆయనకు స్వాగతం పలుకో. నీలో ఉన్న చేదు అంతా వెళ్ళిపోతుంది. ఇంకో మాట ఇక్కడ, స్వాగతం పలకడం అంటే అర్థమైంది మందిరానికి రావడమా? స్వాగతం పలకడం అంటే మందిరానికి రావడం కాదు. హృదయంలోనికి రావడము, బ్రతుకులో అనువదించుకోవాలి. మందిరమే మారిపోవాలి మనము. ఎప్పుడైతే మందిరంగా మారిపోతూ ఉంటున్నామో, ఎప్పుడైతే ఈ మట్టి కుండలోనికి ఆయనకు చోటిస్తున్నామో, ప్రతి విషయములో ఆయనకు స్థానం ఇస్తున్నామో బిడ్డలారా మనలో ఉన్న చేదు అనుభవాలన్నీ దూరం అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం ఎంత చేదంటే కొంచెం ముట్టినా చేదే నా బ్రతుకులో. ఏది మంచి లేదు నాలో, ఏ మంచి లేదు నాలో. ఏ విషయంలో మంచోని కాదు, ఆర్థికంగా మంచోని కాదు, కుటుంబపరంగా మంచోని కాదు, ఆత్మీయంగా మంచోని కాదు. ఏ కోణంలో చూసినా అన్ని చేదు అనుభవాలే, అన్ని సమస్యలే. అనారోగ్యం బిడ్డలారా, శరీరం బాగలేదు, ఉద్యోగంలో ఓడిపోయాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి చేదుగా ఉన్న జీవితంలోకి యేసు అనే చిగురు నాలోనికి వచ్చింది. ఎవరు వచ్చారు? యేసు అనే చిగురు.
వీడు ఇంటి ముందుకు రావద్దు అన్నవారు బిడలారా, ఎప్పుడైతే ఆ మట్టి ముద్ద నాలోనికి వచ్చిందో అని చూసి నేర్చుకోండిరా అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఆలోచన చేద్దాం. చేదు అనుభవాలు మధురంగా మారాలంటే, చేదు అనుభవాలు బిడలారా తీసివేయబడాలంటే ఏం కావాలి? యేసు కావాలి. నేను యేసయ్య నమ్మినప్పటి నుంచి ఒకటి మాత్రం చేస్తున్నాను. ఏం చేస్తున్నానో తెలుసా? నా వల్ల అయింది ప్రభు కోసం చేయాలంతే. నా వల్ల అయింది ప్రభు కోసం చేయాలి. వెనుక ఉన్న వాటిని మరిచిపోయాను బిడలారా. కొన్ని ఆత్మలనైనా రక్షించాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన వల్ల ఏమవుతుందో అదే చేద్దాం. మన వల్ల ఏమవుతుందో అదే చేద్దాం. అది తప్ప నాలో ఏ మంచి లేదు. మళ్ళీ అది తప్ప నాలో ఏ మంచి లేదు. బ్రతికిన కొన్నాళ్ళైనా ఆయన కోసం బ్రతకాలి. అన్నకు తెలుసు బాగా. ఈ సంఘాలు లేవు, ఏం లేవు. గార్డెన్లో కూర్చొని డబ్బులు ఎన్ని రియాలు ఖర్చు పెట్టేసినామా? 20-30 మంది బిడ్డలారా ప్రతి వారం అక్కడ కూర్చోబెట్టేసి అక్కలందరూ వెళ్తూ ఉంటే, అప్పుడు చర్చిలు లేవు. ఆ గార్డెన్లో ఎవరిని అడిగిన బిడ్డలారా చెప్తారు మన గురించి. ఆ చెట్లు సాక్ష్యం పలుకుతాయి ఒకరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎటు చేసి ఒకని క్రీస్తులోకి తీసుకొని రావాలి. ఇదే మన వేదన. 15 సంవత్సరాల నుంచి అది తప్ప మరొకటి లేదు 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 లేదు. నిన్నటి రోజు కూడా ఇంత ప్రయాసం మనకెందుకో, ఇంత ఎండలో. కానీ ఆ ప్రయాణం అంతా కూడా దేవుడు ఎంత క్షేమం తీసుకొని వచ్చాడు. నా బిడ్డలు బలపరచబడాలి. ఒక ఆత్మీయ స్పిరిచువల్ రావాలి. వాళ్ళు బలహీనులు కావద్దు. నేర్చుకున్న వారు మందిరానికి వచ్చారు, నేర్చుకుని వారు మందిరం బయట. ఒకసారి ఆలోచన చేద్దాం. నిన్న ఒక మాట విన్నాం. మనం ఏం విన్నాము? తిమోతి జాగ్రత్త. పౌలు హెచ్చరిస్తున్నాడు ఏమని? తిమోతి జాగ్రత్త. నీ సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? ప్రార్థన చేయు వారితో, మంచి ప్రేమ కలిగిన వారితో. నీ సహవాసం చాలా గొప్పది బిడ్డలారా. 6 నెలలు సహవాసం చేస్తే వారు ఈరైపోతారు. ఎవరైతారు నాన్న? అందుకే సహవాసం ఎవరితో ఉండాలి? దైవ సేవకులతో ఉండాలి, సంఘంతో ఉండాలి, మంచి ఆత్మీయులతో ఉండాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నేనే చచ్చిపోమంటాను. ఎవరు లేకపోతే చచ్చిపోవాలి? యేసయ్య లేకపోతే చచ్చిపోవాలి. హల్లెలూయా కదా నాన్న? ఎవరు లేకపోతే, యేసయ్య లేకపోతే చచ్చిపోవాలి మనం. ఆయన లేని రోజులు మనం చచ్చిపోవాలి. నీవు కనిపించని రోజున నా కనులకు నీ దూర. ఆ స్థితి మనకిడేస్తుంది. నువ్వు మాట్లాడలేదు, నిద్ర పెడతలేదు. ఇలా దయ్యాలు, ఈ దయ్యాలు ఇవన్నీ కనిపించలేవు. ఆయన కనిపించకపోతే నిద్ర రావద్దు. ఆయన మాట్లాడకపోతే నిద్ర రావద్దు. ప్రభువా చిన్న అలిపిరి లేదు తండ్రి, అయ్యా ఎక్కడున్నావయ్యా అని వెతుక్కోవాలి. బండ సందులలో ఎగురు పావురమా, ఆమె ఎతికిందంట. నా ప్రాణప్రియుడా ఎక్కడ ఉన్నావని ఎతికిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు బిడ్డలారా 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటిది? నూనె కుండ, అప్పులు తీర్చిన కుండ. హల్లెలూయా. రెండవ కుండ విషపు కుండ. మనం ఎలా ఉన్నాం? ఈ విషపు ఉంటే విషము తింటే బాగుపడతారు ఎవరైనా? చచ్చిపోతారు. గుడ్ నాన్న. విషం ఉంటే ఏమవుతారు? చచ్చిపోతారు. ఈ కుండలో మంచి లేకపోతే ఎదుటివారు, ఇందులో వచ్చే జీవజలాలు కానీ, ఇందులో వచ్చే మాటలు కానీ ఏదైనా కావచ్చు, ఎదుటివారు తాగితే తింటే ఏమవుతారు? చచ్చిపోతారు. హల్లెలూయా. ఉన్నారా అందరు? హల్లెలూయా. అందుకే ఈ కుండ ఎలా ఉండాలి? పిండితో నింపబడిన కుండగా ఉండాలి. అంటే దేవుని వాక్యము చేత నింపబడాలి. ఎప్పుడైతే బిడ్డలారా అలాంటి స్థితి మనకు వస్తూ ఉందో అప్పుడు బాగుపడతాం. చాలాసార్లు జీవితాల్లో చేదు అనుభవాలు, విషపు అనుభవాలు, మనం కాటేసినట్టుగా మాట్లాడతాం, కాటేసినట్టుగా బ్రతుకుతూ ఉంటాం. విషపు హృదయం కలిగి ఉంటుంది చాలా మందికి బిడ్డలారా. ఎదుటి వారు బాగుపడితే ఓర్చుకోలేరు, క్షేమాన్ని ఓర్చుకోలేరు, మంచిగుంటే ఓర్చుకోలేరు బిడ్డలారా. నలుగురు నవ్వుతే, ఉన్నారా అందరు ఇక్కడ? ఈ బడేనా మీది? మరి హల్లెలూయా.
కొంచెం ఏకీభవించుదాం. హల్లెలూయా. ఎలా ఉంటాయి కొన్ని హృదయాలు? విషపుతో నింపబడి ఉంటాయి. ఎదుటివారు ఓర్చుకోలేని స్థితి బిడ్డలారా. చాలామంది ప్రతి చోట ఉంటారు ఇలాంటి వాళ్ళు. మస్కట్లోనే కాదు, ఎక్కడ ఉంటారు? ఇండియాలో కూడా ఉంటారు, మన పక్కింట్లో కూడా ఉంటారు. బాగుపడుతుంటే ఓర్చుకోలేరు, క్షేమాన్ని కోరుకోలేరు బిడ్డలారా. చాలాసార్లు బిడ్డలారా మనవారే మనకు పగ అయిపోతూ ఉంటారు. ఏం బాధపడద్దు. నీ శత్రువును మిత్రువుగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఒక రోజు యోసేపు దగ్గర రావాల్సిందే. యోసేపును గోతిలో పడేసినాం, అయిపోయింది అనుకున్నారు అన్నదమ్ములు. ఏమనుకున్నారు? నాన్న ఇంకా ఖలాస్, ఇంకేం లేదు, అయిపోయింది అనుకున్నారు. మన పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. ఒకరోజు ఖలాస్, చర్చి బంద్ అయిపోయింది, పాలు పని అయిపోయింది అనుకున్నారు అందరూ అలాగే అనుకున్నారు. చర్చి మూతపడిపోయింది, ఇంకా లేదు, ఖలాస్ బంద్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఈరోజు బిడ్డలారా యోసేపు తలను పైకెత్తినట్టుగా దేవుడు మన తలను పైకెత్తాడు. హల్లెలూయా. ఒకటి మన మంచితనం గొప్పతనం కాదు, కానీ మనలో ఉన్న ఆశయం గొప్పది బిడ్డలారా. మన హృదయంలో చేదు లేదు. ముక్కుసూటి మనిషి అంటారుగా, పాస్టర్ గారు ముక్కుసూటి మనిషి అంతే. బాగా సంతోషం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా ఓర్చుకోలేము. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా ఒకరు బాగుపడితే వాళ్ళని ఎంత సపోర్ట్ అయినా మనం చేస్తాం. ఒకరు తప్పిపోతూ ఉంటే చూసుకొని ఓర్చుకోలేము. ఏ విషయంలో జారిపోయినా, ఎక్కడ మచ్చ కనబడినా అయ్యో అని నా ప్రాణం కొట్టుకుంటుంది బిడ్డలారా. అది మన పరిస్థితి. అందుకే చాలాసార్లు ప్రతి చోట హెచ్చరిస్తూ ఉంటాను మిమ్మల్ని, ప్రతి చోట గాయపరుస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని. అది తప్ప వేరేది నాకు లేదు బిడ్డలారా. సో జాగ్రత్తగా ఉండాలి మనము. మన కుండలో ఏముండాలి? విషం ఉండకూడదు. ఏముండాలి? మధురం ఉండాలి, జీవ జలాలు ఉండాలి. మనది తాగితే, మనతో మాట్లాడితే ఎదుటి వారికి ఏం కావాలి? దాహము తీరాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చాలా కుండలు ఉన్నాయి, ఒక కుండ చెప్పి ముగించేస్తాను ఈరోజు. చివరి కుండ తెలుసుకుందాము. ఆ కుండ పేరు ఏం పేరు? పాపపు కుండ. హల్లెలూయా. మంచి కుండలు ఉన్నాయి. ఇంకా మండుచున్న కుండ ఉంది, నీళ్ళ కుండ ఉంది, బలహీనమైన శరీరం, చాలా మంచి కుండలు ఉన్నాయి. ఆయన తెలుసుకుందాం, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. పాపపు కుండ ఇది ఎక్కడ ఉంది బైబిల్లో? ఇటు చూడండి, బైబిల్ ఎత్తుకద్దు. బైబిల్ ఎక్కడ ఉంది పాపపు కుండ? సమరయ స్త్రీ. ఓకే, ఇంకా తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 9. చాలు నాన్న, ఒకసారి చప్పట్లు కూడా గట్టి, ఒకసారి గట్టిగా అంటే ఇట్లేనా మీ భాషలో? మాకు 2 సార్లు చెప్తే కానీ మాకు అబ్బది భాష అంటుంది కదా. హల్లెలూయా. మేము కొంచెం 2 సార్లు చెప్పించుకుంటాం పాస్టర్ గారు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆమె ఒక కుండను తీసుకొని వచ్చింది. ఆ కుండతో నీళ్లు చేదుకొని ఇంటిలో ఉన్న వాడికి దాహం తీర్చాలనుకుంది. అక్కడ ఓ వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి పేరేంటిది? యేసు ప్రభుల వారు. భూమి మీద ఆయన ఒక మనుషుడు. భూమి మీద ఆయన ఒక మనుషుడు. యేసు ప్రభుతో ఎప్పుడైతే యేసు ప్రభుకు ఆ దర్శనం, ఆ ఎన్కౌంటర్ జరిగిందో, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికే పోలేదు. మళ్ళీ ఇంటికి పోలే. కొంచెం నీళ్ళు ఇస్తా పాస్టర్ గారు, చచ్చిపోతాడేమో. చచ్చిపోతూ ఉంటే ఏమన్నా తెలుసా యేసయ్య? అరే మృతులను పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించిపోయి. తెలంగాణ భాష ఎట్లా? మృతులు
छोड़ो उसको, ఉదర్ జాయగా తో కుచ్ అచ్చా నయ్యే. ఇంకా వెళ్ళి నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పలే. పాపపు కుండ అక్కడే విడిచిపెట్టేసింది. ఎక్కడికి వెళ్ళింది? ఊరులోనికి వెళ్ళింది. మళ్ళీ అక్కడికి వెళ్ళలే. అటు ముఖం చూడలే అంది, నల్ల ముఖం పడుది నిమ్మ అని ముఖం మళ్ళీ ముఖం చూడలేదా? అయ్యా నీ వల్ల నా జీవితం పోయిందిరా, సాక్ష్యం పోయింది, ఇప్పుడైనా మంచిగా బతుకుతా అనుకుంది. ఇప్పుడైనా మంచిగా బతుకుతా. అప్పటి వరకు తనకిష్టమైన వాడి దాహము తీర్చింది, ఇప్పుడు దేవుని దాహం తీరుస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు తనకు నచ్చినోడు దాహం తీర్చింది, ఇప్పుడు మాత్రము తనను మెచ్చినోడు దాహం తీరుస్తుంది. హల్లెలూయా. దేవుని దాహం తీర్చడం ప్రారంభించింది. సిలువలో యేసయ్య ఏమన్నాడు? అమ్మా దాహం వేస్తుందిరా. అది అర్థమైతే మళ్ళీ ఇంకా ఈ పాపపు కుండను పెట్టుకుని సంకల పెట్టుకొని తిరగరు. వీళ్ళు ఇంకా తిరుగుతారా? తిరగరా. మళ్ళీ అటు పోరు ఇంకా. సో దయచేసి ఆలోచన చేద్దాం ఒక్కసారి. దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, పాపపు కుండ బిడలారా, ఆ తల్లి అక్కడే విడిచిపెట్టేసింది. అక్కడ చెప్తున్న మాట ఏం తెలుసా? ప్రభు నీ భర్తను తీసుకురా. అసలు యేసయ్య ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? ఈమె కనీసం తప్పన్న ఒప్పుకుంటుందేమో అని అన్నాడు అనమాట. నా భర్త కాదు ప్రభు అని అంటదేమో అంటే, నాకు భర్త లేడు అంటుంది అక్క. దేవునికి తెలియదా ఆయనకు భర్త లేడని విషయం? 6 భర్తలు ఉండరని చెప్తుండే దేవుడు. ఈ ఉన్నోడు ఎవడో దేవుడికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ ఆమె ఒప్పుకుండాలి, ఆమె ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడుతుందేమో అని దేవుని ఆశ బిడ్డలారా, ప్రభు ఆశ. అందుకే ఆ తల్లి దగ్గరికి వచ్చాడు ఆయన. ఈరోజు అందుకే మన దగ్గరికి వస్తాడు. ఇక్కడైనా మారుతావేమో, ఇక్కడైనా ఆ పాపపు కుండను విడిచిపెడతావేమో అని ప్రభు ఆశపడి మన దగ్గరికి వస్తూ ఉంటే మనకు ఆలస్యమైపోతుంది ఈరోజు. దయచేసి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ తల్లి ఎప్పుడైతే బిడ్డలారా ఆ పాపపు కుండను విడిచిపెట్టి ఇటు వెళ్ళవలసిన స్త్రీ తన దిక్కును మార్చుకుంది, తన అసలు ఆలోచన విధానం మార్చేసుకుంది, ఊరిలోనికి వెళ్ళింది. ఇదిగో నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతని పేరే మెస్సయ్య. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామా? ఇంకో విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మన భక్తి జీవితంలో మనకేముంటుందంటే, నా మాట ఎవరు ఉంటారు, నా సాక్ష్యం మంచిది కాదు, నా బ్రతుకు మంచిది కాదు, నేను చెప్తే ఎవరు నమ్మరు అని అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా. దేవుడే మార్చితే, నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతుకుతే, దేవుడు నీ పాపములను అగాధములు ముంచేస్తాడంట. ఇంకెవ్వరికి జ్ఞాపకం రాకుండా చేస్తాడంట, ఎప్పుడు నువ్వు ఆయన కోసం బ్రతకడం చేసినప్పుడు. హల్లెలూయా. అయితే దయచేసి మనం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? కుండను విడిచిపెట్టాలి, పాపపు కుండను విడిచిపెట్టాలి. ఇంకా మళ్ళీ అటు వెళ్ళొద్దు. ఆ అక్క మళ్ళీ వెళ్ళిందా అన్న? వెళ్ళిందా? వెళ్ళొద్దు. ఇంకా అటు వెళ్ళొద్దు. మనం వెళ్తే మన సాక్ష్యం పోతుంది, మన బ్రతుకు పోతుంది. మళ్ళీ ఏమనుకుంటారు? లోకం ఏమనుకుంటుంది? మనం ఎంత మంచిగా ఉన్నా అది చెల్లదు. బైబిల్ చెప్తున్న సత్యం బిడ్డలారా, అటు విడిచిపెట్టేసింది, ఇటు పరిగెత్తేసింది. బస్ ఎంత అద్భుతమో చూడండి. ఊరినే కదిలించేసిందే. మామూలు అక్కన అంటే దేవుడు ఏం చూశాడు తెలుసా? ఆమెలో ఉన్న టాలెంట్ను చూశాడు. ఈమె నిలబడితే, ఒక్క స్త్రీ నిలబడితే ఊరినే కదిలించేస్తుందని తెలిసిందే. అందుకు యేసయ్య ఆమెను పట్టుకున్నాడు. కానీ ఈరోజు చాలామంది అదే కుండను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇందులోని చల్లటి నీళ్ళునే పాస్టర్ గారు, నీకు తెలుస్తలేదు. ఈ కుండలో ఏమున్నాయి? చల్లటి నీళ్ళునే పాస్టర్ గారు, నీకు తెలుస్తలేదు, చాలా బాగున్నాయి నీళ్ళని ఆ కుండను పట్టుకొని తిరుగుతూ, అందులో తాగుతూ, అందులోనే హ్యాపీగా గడిపేస్తున్నారు చాలామందికి. జాగ్రత్త. ఈరోజు దయచేసి అది జీవితం కాదు. ప్రభు దానికోసం మనల్ని పిలవలేదు బిడ్డలారా. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనమందరం కూడా ప్రభు కోరుకునే విషయాలు ఏంటంటే, ఇదిగో ఈ పాత్ర మట్టి పాత్ర, ఈ పాత్ర బలహీనమైన పాత్ర బిడ్డలారా. ఇందులో దేవుని వాక్యం ఉండాలి, ఇందులో దేవుని అభిషేకం ఉండాలి, ఇందులో పాపం తీసివేయబడాలి, చేదు తీసివేయబడాలి, మధురంగా మార్చబడాలి. విడలారా, ఎప్పుడైతే కానాను విందులో కూడా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో,
ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో బిడ్డలారా, కలాస్ అక్కడ ఉన్న అంతా కూడా అంతకు ముందు తాగిన దానికంటే శ్రేష్టమైన దేవుడు ఇచ్చాడు. అక్కడ కొరత తీర్చబడింది. యేసయ్య రావాలి, యేసయ్య మనతో ఉండాలి, మనం నింపబడాలి, ఆయన చేత నింపబడాలి. వీళ్ళు పెళ్ళిళ్ళు అయితే ప్రార్థన చేస్తారు, ప్రభువా కానాను విందులో ఏంటిది అక్కడ దాహం తీర్చినావు, అక్కడ అంత కొరత తీర్చినావు, ఇక్కడ అన్నీ తీర్చేయి. కానీ వీళ్ళు మాత్రం మారరు. వీళ్ళు ప్రార్థనలో కూర్చోరు. అమ్మ నాన్నలే పెళ్లి చేసేటోళ్ళు ప్రార్థనలో కూర్చోరు, ఒకరోజు ఉపవాసం ఉండరు. బిజీ పాస్టర్ గారు, ऐसा करेगा गणेश, ऐसा है तो मुश्किल है ऐसा. మారాలి, ప్రార్థన మారాలి, జీవితం మారాలి, ఆలోచన విధానం మారాలి. అది ఆ కొరత తీర్చబడాలంటే ఈ ఇంటి ఎలా ఉండాలి? ఈ ఇల్లు దీవెనకరంగా ఉండాలి, ఆ లోటు తీర్చబడేదిగా ఉండాలి. దాస్ అంటుడు మొన్న నలుగురు అన్నట్టు నలుగురే ఉండిపోతారేమో మాస్టర్ గారు. పర్వాలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బక్రీద్ ఉంది కాబట్టి రాలేదు, మన వాళ్ళు అందరూ వస్తారు, టెన్షన్ పడకు. బక్రీద్ ఉంది కాబట్టి రాలేదు, మనకు స్థలమే సరిపోవట్లేదు. దేవుడు ఇస్తాడు, అందరు ఇక్కడికి వస్తాడు. సుమాన్ చెప్తుంటాను, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సింది. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళిపోయారు, మళ్ళీ ఏడికి వచ్చిర్రు, ఏడికి వస్తారు. తప్పిపోయాడు కుమారుడు తిరిగి వచ్చినట్టుగా తప్పకుండా రావాల్సిందే. తిట్టినోడే అన్నం పెడతాడు అంటారుగా, కొట్టినోడే అన్నం పెడతాడు. హల్లెలూయా. ఉన్నారా అందరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కుండలు? 7 కుండలు. అందులో 3 కుండలు నేర్చుకున్నాం. మళ్ళీ వచ్చే వారము ఇంకొన్ని కుండలు నేర్చుకుందాం. బిడ్డలారా, ఆలోచన చేద్దాం ఒక్కసారి. దయచేసి మనం అభిషేకం తీసుకున్నామా? నూనె చేత నింపబడ్డామా? నానా, నూనె చేత నింపబడ్డామా? ఒకవేళ సంసోన్ లాగా ఆ అనాయింటింగ్ను పోగొట్టుకుంటున్నామా? దావీదులాగా నిలబడి సింహాలను ఏలుగుబంట్లను చీల్చేస్తున్నామా? గొలియాతును చంపేస్తున్నామా? అనాయింటింగ్ బిడ్డలారా గొప్ప కార్యములు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బిడ్డలారా చేతులెత్తి ప్రార్థన చేశాడో దేవుడు, ఇదిగో శిష్యులను ఎప్పుడు పంపించాడో శూర కార్యములు చేయడం ప్రారంభించేశాడు. భూమిని తలకిందులు చేయవాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారా అని చెప్పుకున్నారంట. దయచేసి ఒకసారి ఆలోచన చేద్దాం. అనాయింటింగ్ అవసరం మనకు. విషపు కుండగా ఉంటే బిడ్డలారా చేదు బ్రతుకు మనకు అద్దది, మనకు వద్దు. మనము ఇదిగో బిడ్డలారా మంచి పాత్రగా మారిపోదాం. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తున్నాడో, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే బిడ్డలారా ఆ మట్టి బిడ్డలారా ఆ పిండి మన లోపలికి వస్తుందో, మనలో ఉన్న చేదంతా తొలగిపోతుంది. హల్లెలూయా. చేదు తొలగిపోతుంది, మధురం మారిపోతుంది. ఒక తల్లి ఉంది, ఎవరు నయోమి. ఏమన్నది? నన్ను నయోమి అనద్దు, నా బ్రతుకు ఎలా ఉంది, కుచ్చనయ్యే, ఏ విధంగా చూసినా మంచి లేదయ్యా. ఇటు ముడితే ఇటు కన్నీళ్ళు, ఇటు ముడితే ఇటు సమస్యలే, ఏ మంచి లేదు నాలో. తిరిగి ఎక్కడికి వచ్చింది? రొట్టెల ఇంటికి వచ్చింది. హల్లెలూయా. రొట్టెల ఇంటికి వచ్చింది. ఎక్కడ పోగొట్టుకుందో, దేని బిడ్డలారా ఏమి లేదనుకుందో అదే ఊరిలో గొప్ప జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. చేదు అనుభవాన్ని దేవుడు మధురంగా ఖచ్చితంగా ఇస్తాడు. మనం నమ్మకంగా ఉండాలి అంటే మన లోపల ఎవరు రావాలి? పిండి రావాలి, యేసయ్య అనే వాక్యం రావాలి, యేసు మనలోనికి రావాలి. యేసు మనలోనికి రాకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? చేదే 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 చేదే. అసలు నీకు విషయం తెలుసా? నీకు చేతులెత్తి ప్రైజులాడ చెప్పాలంటే నీలో యేసు కనబడాలి ఫస్ట్. మీకు అర్థమవుతుంది అన్నమాట. నీకు చేతులెత్తి ప్రైజులాడ చెప్పాలంటే నీలో ఏం కనిపించాలి? యేసే కనిపించాలి. ఇంకో విషయం, విచిత్రమైన విషయం చెప్తా. విచిత్రమేం కాదు, మీకు తెలిసిన విషయమే. వాడు శత్రువు అయినా, ఎదుటోడు నువ్వు నచ్చనోడు అయినా, నీలో యేసయ్య ఉంటే ఇష్టం లేకపోయినా అది అనాయింటింగ్, అది యేసుకున్న శక్తి, అది దేవునికి ఉన్న గొప్పతనం. బిడ్డలారా, శత్రువు కూడా తల వంచాల్సిందే. యోసేపును
అన్నదమ్ములు తీసి ఎడబడేశారు, గోతులో పడేశారు. సంపేద్దాం అనుకున్నారు, మళ్ళీ ఎక్కడి చేతులు ఎత్తారు, మమ్మల్ని సంపద్ర బావోయ్ అని మళ్ళీ యోసేపు పాదాలు పట్టుకున్నారు. ఆ స్థితి దేవుడు తీసుకొస్తాడు. నువ్వు వద్దన్నా తీసుకొని వస్తాడు. అనాయింటింగ్ అంత కార్యం చేస్తుంది. యేసు నీ లోపల ఉంటే ప్రపంచము ఖచ్చితంగా తల అక్కడ వంచాల్సిందే. హల్లెలూయా. మూడకుండా ఏం చెప్పుకున్నాం మనము? పాపపు కుండ వదులుకుంది, ఒక ఊరిని మార్చగలిగింది. దయచేసి నీ వల్ల ఒక కుటుంబం కట్టబడిన చాలు, 100 మంది తర్వాత నీ ద్వారా ఒకరు కూలిపోవద్దు, ఒకరి సాక్ష్యం పాడవద్దు. దయచేసి బిడ్డలారా, మన ద్వారా సమరయ స్త్రీలు ఒక తల్లి పాఠం నేర్పిస్తూ ఉంది, ఒక స్త్రీ పాఠం నేర్పిస్తూ ఉంది. ఈరోజు మనం మార్చుకుందాం, మన సాక్ష్యం కాపాడుకుందాం, మన బ్రతుకు మార్చుకుందాం. పాపపు కుండను వదిలేద్దామా? నిజం చెప్పండి. మళ్ళీ కుండ కనిపించింది అనుకో, ఆ కుండను పట్టుకొని కొడతాం మిమ్మల్ని. హల్లెలూయా. ఆ కుండ మళ్ళీ కనిపించదు, పగలగొట్టేద్దాం దాన్ని. హల్లెలూయా. దయచేసి బిడ్డలారా, చాలాసార్లు మనము చాలా బాగుండాలనుకుంటాం, మంచిగా ఉండాలనుకుంటాం. వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వ సహవాసం కలిగి జీవించాలని అందరికీ ఉంటుంది. ఒక త్రాగుబోతుని అడిగితే కూడా అని అంటాడు, తాగాలని ఇష్టం లేదన్నా, కానీ అప్పుల సమస్యలన్నా అంటాడు. తాగాలని ఇష్టం, బాధలు ఎక్కువైనా ఏం చేయను, బాధలు మర్చిపోతా. సరే, నేను అంటాను తాగేవాడికి, సరే ఈ తాగితే ఇంకా ఎప్పుడు ఆ సమస్య రావద్దు. అలా ఉందా మరి? ఈరోజు తాగాలి, మళ్ళీ రేపు తాగాలి, మళ్ళీ ఎల్లుండి తాగాలి. సో పాపం వలన వచ్చే సంతోషం ఎప్పుడు శాశ్వతము కానే కాదు. యేసయ్య ఇచ్చే సంతోషమే శాశ్వతం. పాపపు కుండ వల్ల సంతోషము శాశ్వతము, అదే శాశ్వతమైతే యేసయ్య కుండ విడిచిపెట్టమని చెప్పేవాడే కాదు. విషపు కుండగా ఉంటే బిడలారా, మన జీవితం ద్వారా ఎవరు బాగుపడే అవకాశము లేదు. ఆ కుండనే విషపు కుండ. నువ్వు ఎంతమందికి వడ్డితే ఏం ఫాయిదా? నాకు వడ్డన బాగొచ్చు నానా, నాకు వడ్డన బాగొస్తుంది. కుండనే పాత్రని ఖరాబ్ అయితే ప్రయోజనం ఏముంది? మా అక్కలు పాపం కష్టపడి వంటలు చేసుకొస్తారు, అప్పుడు తమ్ముడు బాగుందా అంటారు. ఆ విషయం ఉందనుకో, అందులో మేము ఉంటామా? అందరూ పోతాం, కష్టపడుతున్నారని తీసుకుని వస్తూ ఉంటాం. సో దయచేసి ఈరోజు పాత్ర మంచిదైతే తిత్తి మంచిదైతే అందులో వేసేదంతా కూడా మంచిదే ఉంటుంది, అందులోది వచ్చేదంతా కూడా మంచిదే బయటికి వస్తుంది. తిత్తే పాడైపోతే, కుండనే పాడైపోతే, చేదు ఉంటే అందులో నువ్వు ఎన్ని చేసిన ప్రయోజనము లేదు. హల్లెలూయా. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి అయిందేనా? తలకే బాగు. హల్లెలూయా. ఎన్ని కుండలు? 7 కుండలు. మొత్తం 7 కుండలు. నేర్చుకున్నా ఎన్ని? 3. ఏంటి అవి? గుండు. హల్లెలూయా. చాలా సంతోషం బిడ్డలారా. దేవుని సన్నిధిలో మనం పసిపిల్లలు అయిపోవాలి. ఎదగడానికి, ఫలించడానికి మొహమాటం ఉండదు, గర్వం ఉండదు, అఫీషియల్గా ఫీల్ కావాల్సిన అవసరము లేదు. ఈ ఎలీషా బిడ్డలారా కోరుకున్నది ఒకటే, 200 ఎడ్లు కాదు, పొలము కాదు, ఐశ్వర్యము కాదు. నాకేం కావాలనుకున్నాడు? అనాయింటింగ్, అభిషేకం. ఈరోజు అందరు కోరుకోవాలి, మనము అభిషేకం కావాలి ప్రభువా. పడిపోవడానికి కారణం ఏం తెలుసా? అభిషేకం లేదు. అభిషేకాన్ని కోల్పోతున్నారు చాలామంది. ఒక మాట చెప్పనా, కొంతమంది మూర్ఛిల్లి పడిపోతారుగా. ఏమైందంటారు? బీపీ ఎక్కువ డౌన్ అయిందంటారు. డౌన్ అయినా ఎక్కువైనా పడిపోతారు. అంటే నార్మల్ ఉంటే పడిపోరు, అభిషేకం ఉంటే పడిపో. అభిషేకం నిలబెడుతుంది, సూర్యకార్యములు చేస్తూ ఉంది. అభిషేకం ఏమేడొస్తుంది? రూవిలు వస్తుందా? రియల్ వస్తుందా? మనం అది పిచ్చోళ్ళం అంతా. షాపింగ్ మాల్, డబ్బు, పైసా 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 పైసా. అప్పులున్నా ఏం చేయమంటావు అయ్యగారు? పైసా 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 దేవుడు ఇస్తాడు, మనకు అవసరం. దేవుడి దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. దేవుని సన్నిధికి వస్తే దీవించబడతాం, అభిషేకించబడతాం. అప్పుడు దైవ కార్యములు చేయడానికి
మనకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దయచేసి ఈ 3 కుండలు మీ హృదయంలో పెట్టుకోండి. వీలైతే వచ్చే వారంలో కుండలు కావచ్చు, మిగతా జంతువులు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి, అవి కావచ్చు, ఏదో ఒకటి దేవుడు ప్రేరేపణను బట్టి మనం ముందుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? దయచేసి ఈ 3 కుండల గురించి మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేయండి.